హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. నేను మీ రాజశ్రీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ హెడ్ కర్రీ. దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా ప్లస్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. దాని తర్వాత 4 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కదా. తర్వాత పసుపు వేసి మంచిగా కలుపుకోండి. ఇందులోనే కొబ్బరి పొడి కూడా వేసుకోండి, ఒక 2 స్పూన్స్ వరకు. నేను ఇంట్లో చేసిందే వేస్తున్నాను, మీరు షాప్లో అయితే షాప్లో కూడా వేసుకోవచ్చు. అందులో ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి. దాని తర్వాత గరం మసాలా, హోల్ గరం మసాలా ఇంట్లోదే వాడుతున్నాను నేను, ఒక 1.5 స్పూన్ ఆ చిన్న స్పూన్తో వేసుకొని కలుపుకోండి మంచిగా, మసాలాలన్నీ కూడా పట్టేంత వరకు. కారం వచ్చేసి ఒక 1/2 కేజీకి 1 గంట వరకు పడుతుందండి. నేను దగ్గర 1 కేజీ వరకు వాడుతున్నాను కర్రీ, ఒక 1/3/4 వాడుతున్నాను కారం. ప్లస్ సాల్ట్ కూడా ఒక 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఆ కారం, ఉప్పు, ఇవన్నీ మసాలాలన్నీ కూడా మంచిగా ఉడికేంత వరకు కూడా మంచిగా కలిపి ఉడికించుకోండి. వన్స్ ఒకసారి ఆయిల్ అంతా కూడా పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి, బాగుంటుంది ఈ కర్రీలో, టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. దాని తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఈ తలకాయ కూర ఈ ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసుకొని మంచి మసాలాలు అంతా కూడా మంచి పట్టే విధంగా కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, ముక్కకి అంతా కూడా మసాలా పట్టే విధంగా ఉడికించుకోండి. దాని తర్వాత మూత పెట్టి కాసేపు వదిలేయండి. చూడండి, వన్స్ ఒకసారి నీళ్ళు ఊరడం ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత మనము ఒక దగ్గర 1 కేజీకి 1 లీటర్ వరకు పట్టినాయి నాకు వాటర్ అంతా కూడా ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోండి. కలుపుతూ ఉడికించుకోండి, మొత్తం ఉప్పు కారం మసాలా అంతా కూడా పట్టే విధంగా. దాని తర్వాత కొద్దిగా మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని, ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, మీకు ఏమైనా పడేలా ఉంటే వేసుకోండి. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్, మీడియం టు లో ఫ్లేమ్లో 6 విజిల్స్ వరకు పెట్టి ఉడికించుకోండి. దాని తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ముక్క ఉడికిందో లేదో. నాకైతే బాగానే ఉడికింది. ఒకవేళ ఏదైనా ముదురుతుంటే కనుక ఇంకొక 2 విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అంతే, వేడివేడిగా తీసి సర్వ్ చేసుకోండి. మీకు ఎలా ఉంది, నచ్చిందా? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.